మొన్న చూసుకున్నట్టయితే ఫోక్ బిజినెస్ మ్యాగజైన్ లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి మాట్లాడారు. అత్తారింటి దారి సినిమా చూసావా? చూసాను సార్. అందులో బ్రహ్మానంద గడికి భాస్కర్ అవార్డు వస్తుంది తెలుసు కదా? అవును సార్. అలాంటిదే ఇది కూడా. ఏ ప్రాతిపదిక మీదకి వచ్చిందో ఒకసారి చెప్పమను. ఇది ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయి, ఇది ఇండస్ట్రీ గ్రౌండ్ అయింది. ఒకటి చూపించు మన ఆంధ్రప్రదేశ్లో. నువ్వు కావాలంటే ఓపెన్ చేసి ఆర్ఓసి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. పిఎఫ్ కొత్త అకౌంట్లు ఎన్ని ఓపెన్ చేసి చూపిద్దాం ప్రజలకి. ఇది నేను క్లూ వేస్తున్నాను ఫస్ట్. ఇంతవరకు ఒక్క సంస్థ కూడా రాలేదంటారా? ఏది వచ్చింది చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తాను. వచ్చింది లేదు నేను చెప్తాను. మైక్రోసాఫ్ట్ అన్నారు, డేటా సెంటర్స్ అన్నారు, ఏది ఏఐ ఇది పునాదిరాయి పెడితే వచ్చేసినట్టు నేటే. అదాని డేటా సెంటర్ ఆల్రెడీ ఉంది, దానికి గూగుల్లో టెక్నాలజీ ఇస్తా అన్నాడు. ఆడిది మొదలు ఇది మొదలు ఫేజుల వారీగా నడుస్తుంది. అమ్మానిది అదానిది డేటా సెంటర్లు. ఏ యూనివర్సిటీ అదేంటిది చెప్పారు కదా, అది ఆయన కళలో సౌధం. అది నాకు చిరకాల స్వప్నం. ఏ క్వాంటమ్ రెండు రమ్మను, అప్పుడు మాడదాం. అప్పుడు ఇంకెంతమందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతమంది ఉద్యోగాలు పోతాయి, అప్పుడు మాడదాం. క్లౌడ్ కూడా అన్నీ వస్తాయి. ఆయన రాత్రి పుస్తకాలు టీవీ బీబీసీ న్యూస్ అవన్నీ చూస్తే అన్ని ఇలాంటి పదాలన్నీ చెప్తారు. తెల్లరోజు మనకు చెప్పేస్తారు. అండ్ అప్పుల గురించి మాట్లాడితే ఏం అప్పులు? 3 లక్షల కోట్లు అయింది దగ్గర పూర్ణ కుంభం. రేపు మంగళవారం ఇంకో 5-6 కోట్లు రెడీగా ఉంటాయి. 5,000 7,000 రేపు తెలుస్తుంది ఆఫర్. వాళ్ళు ప్రతి మంగళవారం సమావేశాలు లేకుండా కూర్చుంటారు గన్నట్టుకుని. ఈ వారం అంతా ఎవరి మీద పడుతుంది సార్? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వరు సరిగా ఇవ్వట్లేదు. ఒక జీతాలు మాత్రం ఇచ్చేసి జీతాలు ఇవ్వట్లేదు. పెన్షన్స్ ఇవాళకి జీతాల పల్లె. పెన్షన్స్ పడ్డాయి కదా సార్, మొన్న 31st ఇచ్చారు కదా సార్. పెన్షన్లు సంక్షేమం ఒకటే పథకం, అది ఒకటే చేస్తారు మొదటి కాడి నుంచి. ఇది తప్ప ఇంకేం జరగట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జీతాలు ఏవి ఎంప్లాయీస్కి, పెండింగ్ డిఏలు ఏవి సార్? రాకపోతే వాళ్ళు అంత సైలెంట్ ఎట్లా ఉంటారు సార్? గవర్నమెంట్ ఏం చేస్తారు? ఊరెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి టైంలో కూడా ఉద్యమం చేశారు. ఒకే రోజుల్లో సాయంత్రం తుస్సుమంది. ఇప్పుడు అదే పని చేయాలి అంచేది. ఎందుకు చేసి వెళ్ళామో వాళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తారు నెక్స్ట్ అంతే. దీని గురించి మాట్లాడడం కూడా వద్దంటారా సార్? టైం వేస్ట్ ఎందుకు? ఏం వాళ్ళకి లేని కనకలేని దొరకదు కత్తిపేటకి ఎందుకని. అప్పుడు నమ్మారు కదమ్మా. నువ్వు ప్రజవి ఆ లంచం తీసుకుంటాడు, అప్పుడు నీ పక్కన ప్రజలు ఎవరైనా నిలబడ్డారా లేకపోతే మిగిలిన ఎంప్లాయీస్ నిలబడ్డారా? చెప్పు ఒకసారి. నిలబడ్డారా ఎవరన్నా? మరి లేనప్పుడు ఏదోళ్ళకి కష్టం వస్తే నువ్వు నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? వాళ్ళు ఏడు పాలన కనీస బాధ్యత ఉంటది కదా సార్. ఏం బాధ్యత? మానవత దృక్పథం. సంఘాలు ఉన్నాయి కదా మరి. ఎలక్షన్లకు మొన్న ఎలక్షన్స్ ఏవో అయినట్టుగా ఉన్నాయి. వాళ్ళు బైకులు పట్టుకుని రమ్మని బయటకు వచ్చి చెప్పమను. నేను ఈ స్టేషన్కి అధ్యక్షుడిని, మాకు 3 నెలల బట్టి జీతం ఇవ్వలే, 6 నెలల బట్టి జీతం ఇవ్వలే చెప్పమనాలని. ఎందుకు చెప్పరు? మేము ట్రెజరీ నుంచి ఇవాళ బయటకి అవుట్ఫ్లో ఎంత క్యాష్ ఉంది, ఇన్ఫ్లో ఎంత క్యాష్ ఉంది, టోటల్ శాలరీస్ ఎంత, ఈ క్యాలిక్యులేషన్ అన్నీ చేసి కూర్చుని ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ వెళ్ళలేదో మేము చూసుకుని విశ్లేషించాలా. ఏంటి సార్ అసలు డబ్బులు తిరగడం బాగా మలగి సచివాలయ వ్యవస్థ త్రూగా ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ వస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి నచ్చట్లేదు అది. ఆ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ నేనేం చేస్తాను, నువ్వేం చేయగలవు దానికి? ప్రజలు ఏమన్నా నియోజకవర్గాల్లో నా సచివాలయంలో ఈ సేవలు గతంలో నుండి ఇప్పుడు ఎందుకు లేవని ఎవడన్నా ప్రజలు గౌరవ చేసిన ఉదంతం చూసావా? ఎందుకు నువ్వు నేను ఎత్తుమూరు కొట్టుకుని? ప్రజలకు లేని బాధ నీకు నాకెందుకు? అంటే ఇప్పుడు కొన్ని చూస్తున్నాం సార్, వీడియోస్ చూస్తుంటే గతంలో పెన్షన్సే కావచ్చు, ఏదైనా వికలాంగులకే కావచ్చు, ఇంటివరకు వెళ్ళి వాలంటీర్లు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి చూస్తే అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తుంటారు. కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి, ముసలి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు నడిచే విధానం అదంతా చూసి ఎంత గోస అంటే అసలు వలనాతీతం సార్ ఆ బాధని చెప్పడం. ఈరోజు ఆ వ్యవస్థను తీసేసి ఇప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అటు వాళ్ళని ఆ వ్యవస్థ తీయడం వల్ల వాళ్ళు రోడ్డున పడ్డారు, ఇప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏంటి సార్ పాపం అనిపిస్తుంది చూస్తుంటే. పాపం అని బల్లిలో విచారించు అంటే చూడు, బల్లి అలా విచారించి కూర్చోడమే. అంతకు మించి నువ్వు నేను చేయలేము. నేను చేయగలిగితే చెప్పు, అలా చేద్దామని చెప్తే నేను ప్రజలకు చెప్తాను. వాలంటీర్లను మోసం చేసినట్టే కదా సార్. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాను, ఒకవేళ మీకు ఇంకా స్కిల్స్ ఎక్కువ ఉంటే 30,000-40,000 వరకు ఉద్యోగాలు, అంటే అంత జీతతోని కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసిన వీళ్ళు ఈ రోజు మరి వీళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడితే దాదాపు 2 లక్షల మంది. అది ఎందుకు మాడతారమ్మా? వాళ్ళు ఎన్ఆర్ఐలు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఒకటికి 3-5 లక్షలు ఇచ్చి కొనిసారు వాళ్ళు వాలంటీర్లని. వాళ్ళు ఎందుకు మాడతారు? 3 లక్షలు అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ 5 సంవత్సరాల జీతమే కదా. ఎలక్షన్ ముందు వచ్చి ఎన్ఆర్ఐ వింగ్ అంతా కూర్చుని వాళ్ళు చేసిన పని ఏంటనుకుంటున్నావు? ప్రతి వాలంటీర్ 3-5 లక్షలు జీతాలు ఇచ్చి కొనేసారు. 5 సంవత్సరాల జీతం అడ్వాన్స్ వస్తే ఆడేం మాడతాడు బయటకు వచ్చి? ఉద్యోగం పోయినాడంటే ధర్నా చేస్తారు బయటకు వచ్చి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ధర్నా? వాలంటీర్లు ఎందుకు చేయట్లేలా చెప్పు? ఒకరు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలే? అంటే వాళ్ళకి ఎంతో కడుపు నిన్నోడు ఎవడన్నా మాడతాడే? అది ఇంచేత నమ్మి మోసపోయినాడు ఎరుబోగులోడు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన వెనకాల ఇంత జరిగిందంటారా? మరి ఎందుకు జరగలే? జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న పనికి మళ్ళీ అందరూ చెప్పకపోతే ఏమవుతుంది? ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది డిప్యూటీ సీఎంస్ ఉన్నారు. అప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలకి డిస్క్రిప్షన్స్ లేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
వాడు అయిపోయాక వాడు పనికిమాలిన ఎదవా, ఇంకోటి తెల్లవారుజామున పేపర్లు చదివి ఒక పంతులో ఉండేవాడు. వాళ్ళిద్దరు చేసిన దౌర్భాగ్యానికి వాళ్ళ వైఎస్ఆర్సీపీ ఇంత తీవ్ర పెనాల్టీ పే చేస్తుంది. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అవసరం లేదు, ఏమంటే వాళ్ళిద్దరు పోయారు అంటున్నారు. కానీ ఇంట్రోస్పెక్షన్ ఎక్కడ జరగాలంటే క్షేత్రస్థాయిలో ఒక నాయకులకు జరిగిన కష్టాలు, కార్యకర్తలకు జరిగిన కష్టాలు, అధినాయకుడిగా ప్రతి నియోజకవర్గంలో ఎప్పుడైతే సేద తీరుతారో జగన్మోహన్ రెడ్డి సన్నిధిలో, తర్వాత పని సులువు అవుతుంది. అది జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందో ఆ పని మొదలైన దగ్గర నుంచి అప్పటి నుంచి మాట్లాడడం వేరు. ప్రజెంట్ అయితే ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అతను ప్రజలు ప్రతిష్ఠించుకున్న హీరో. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ సినారియోలో హీరో వర్షిప్ అన్నది చాలా రేరెస్ట్గా కొంతమందికి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు ఇచ్చిన వరం. కానీ అది పేమెంట్ బ్యాచ్ ఎంతమంది పేమెంట్ ఎలా ఉంటారమ్మా? రోజు ఒకసారి 2 సార్లు కాదు. జన ప్రపంచం అనేది ప్రతి నియోజకవర్గంలో కనబడుతుంది, ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర కనబడుతుంది. అది బుర్ర తక్కువ వాళ్ళకి కడుపు మంటతో మాడుతుంది. అవతలడికి జరిగింది అవతలడికి జరిగి తట్టుకోలేని బ్యాచ్ ఇది. జగన్మోహన్ రెడ్డికి జన ప్రవాహాన్ని చూపించి దానివల్ల మనకి ఇంపాక్ట్ కలుగుతుందని అన్నది వాళ్ళు ఇస్తున్న ఫాల్స్ ఇల్యూజన్. అది సిద్ధం సభలతో జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వాలి. సిద్ధం సభలకి జనాలు వచ్చిన విధానం చూస్తే అతను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, 11 సీట్లు వస్తాయని ఎవడని చెప్తే ఆడికి మనిషికి కాదు, వాడు కడుపు కన్నం తిన్నాడు కాదు. కానీ ఎలక్షన్ రిజల్ట్ చూస్తే 11 స్థానాలు వచ్చిన తర్వాత మేము అన్నం తిన్నాం గడ్డి తిన్నాం మాకే అర్థం కావట్లేదు. అంటే అక్కడ వచ్చిన జనం అంతా కూడా గ్రీన్ మ్యాట్ వేసి చూపెట్టింది. అది తప్పది. నేను పొద్దుటూరు సభకి వెళ్ళాను, అది గ్రీన్ మ్యాట్ కాదు. అసలు ఆ జనం చూస్తే అసలు ఎందుకమ్మా ఈ ప్రకాశం జిల్లాలో నాట్లో వచ్చింది దగ్గర ఎన్ని రోజులు పట్టింది ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి? అవన్నీ వీళ్ళు చెప్పి తపేలని చూసి చెప్పే ఎలివేషన్స్ అవన్నీ నాన్ సెన్స్. కానీ అసలు వాస్తవం ఏంటంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నది వేరు. నాయకుడు ప్రతి నాయకుల్ని జనాల్ని టర్న్ చేసుకోగలగాలి ఓటు బ్యాంక్ కింద. ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ వెనకబడింది. దానికి పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ చాలా కావాలి. ఇప్పుడు బూత్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్లో కార్యకర్తలు నాయకుల చుట్టూ ఉన్న క్యాడర్ చేసే పని ఎప్పుడైతే వాలంటీర్ చేశాడో, వాలంటీర్ ఎంప్లాయీ వాడు విధి విధానాలు ఎలా ఉంటాయి, కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వాడిని విధులు చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ రీప్లేస్ చేసి వాడు కార్యకర్త దూరం కూర్చున్నాడు. అడ్డా మీద కూలీలు పిలిచినట్టు ఎవరినో పిలిస్తే ఆడితో ఏం పని అవుతుంది? దిస్ ఈస్ టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఇదే క్షేత్రస్థాయిలో నాయకుల్ని కార్యకర్తల్ని పరిరక్షించుకుంటూ వస్తూ ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పని అదే. వాలంటీర్ని వాళ్ళ కార్యకర్తలు వాలంటీర్ బదులు వాళ్ళ కార్యకర్తలను వాళ్ళతో పెన్షన్లు ఇప్పిస్తున్నారు. అప్పుడు బాండేజ్ కదా కార్యకర్త. ఇది ఇప్పుడు మా గవర్నమెంట్ వాడికి యాక్సెస్ ఉంటుంది, అది వాలంటీర్ కాదు కదా. ఆనరోరియం తీసుకుంటున్నాడు. 2,50,000 మందిని తరలించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది డిస్క్రిప్షన్? ఊర్లో ఉన్న ఇదే కార్యకర్త కదా, ఇటు షఫుల్ చేస్తారు. చేసి ఈయన వెళ్తాడు, మా ప్రభుత్వం నెక్స్ట్ వస్తే ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కదా, 6,000 పెన్షన్ ఇస్తాం. ఇది కొత్త కథలు చెప్పడానికి లాస్ట్ ఎలక్షన్ ఇంజనీరింగ్కి ఉపయోగపడుతుంది కదా. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే నిప్పుతో నీళ్ళతో పేయిస్తాడు, కానీ వీళ్ళైతే స్ట్రైట్ అవే 2,000 పేయిస్తారు కదా. ఇలాంటివి కొన్ని బుల్లెట్లు తీస్తుంటాయి. నేను ఎలక్షన్ ఎఫెక్ట్ మీద మాట్లాడుతున్నా. లేదా పసుపు కుంకుమలో ₹1,00,000 బంపర్ ఆఫర్ ఇస్తారు లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే సంక్షేమాన్ని ఎగ్గొట్టాడు కదా, అది 1% ఓటు బ్యాంకే కదా. సో ఇవన్నిటిని అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర కొత్త ఇవేంటి? ఆయన కూడా రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పాలి. అది చెప్తాడా చెప్పడానికి పెద్ద హైపోథికల్ ఈక్వేషన్. చెప్పడం ఆయన ఇప్పటికీ చెప్పడు. అంచేత వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీళ్ళ దగ్గర 10 ఆయుధాలు ఉన్నాయి. ఇది గ్రహించాలి ఆయన. ఇంకా మరి చూడాలి, రేపు ట్యూస్డే వస్తుంది కాబట్టి ఎంత అప్పులు తీసుకుంటారు ఏంటి అనేది ఉంది. అండ్ ఇంకా బడ్జెట్ పెట్టేలోపు 3 లక్షలు దాటేస్తారు వీళ్ళు. 3 లక్షలు టార్గెట్ పెట్టుకుని చేస్తున్నారు. బడ్జెట్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ పెట్టేసినట్టు రెడీగా 3 లక్షలు పూర్ణకుమార్ రెడీ పెడతారు. ఏటి ఇస్తారు లెక్క అప్పుడు చూడాలి. ఏం చేస్తున్నారు సార్ అసలు ఇక్కడ ఏంటనే? నేనైతే నా దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు చెప్పినా నేను చెప్పినా వాడు వెండు. రేపు బడ్జెట్ పెడతారు కదా, అప్పుడు ఉంటుంది వాళ్ళకి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.